మంచిది. న్యాయాధిపతుల గ్రంథం తీద్దాం. ఈరోజు గిద్యోను జీవితాన్ని మనం సమాప్తం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు గిద్యోను బలము బలహీనత. లు అనొచ్చు, బలములు అనొచ్చు, బలహీనతలు అని కూడా అనొచ్చు. కొంచెం పొడుగు అవుతుంది. ఒకవేళ పలకడం ఇబ్బంది అనుకుంటే బలము బలహీనత అనుకోవచ్చు. అంటే ప్రతి వ్యక్తిలో బలం ఉంటుంది, బలహీనత కూడా ఉంటుంది. మన పెద్దలు మాట చెప్తారు, మనకంటే పూర్వీకులు, మన తల్లులు లేకపోతే తాతలు, వారికంటే పెద్దలు ఈ గురిగింజ అని ఉంటుంది. ఒకటి 3 భాగాలు ఎర్రగా ఉంటుంది, ఒక భాగం నల్ల ఉంటుంది. అయితే అది ఎప్పుడు కూడా నాలో కొంత భాగం నలుపు అని తెలుసుకోవాలంట. నాలో కొంత భాగము నలుపు అని తెలుసుకోవాలంట. నేను చాలా పర్ఫెక్ట్ సింధూరపు కలర్లో ఉన్నాను, చాలా ఎర్రగా ఉన్నాను అనుకుంటాను. గురిగింజ తన నలుపు ఎరగనట్టు అన్నాడు. అలాగే ప్రతి మనిషి కూడా నేను పర్ఫెక్ట్ అండి, నేను మంచోని, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుని అని తనను తాను పొగుడుకుంటాను. కానీ మనలో ఇంకో కోణం ఉంటుంది, అది చీకటి కోణం. అప్పుడప్పుడు మనలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. రాక్షసి ఉంటుంది, అందమైన రాక్షసి. ఒక అందమైన రాక్షసుడు కూడా ఉంటాడు మనలో కూడా. పులిపిడి మీద చాలా నీట్గా పరిశుద్ధంగా ఎల్లటి వస్త్రాలు వేసుకొని మహాభక్తులుగా కనిపిస్తాడు. ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ రాక్షసుడు బయటకు వచ్చి పనులు పటపట పనులు కొడుకుతా ఉంటాడు. వాడు చావాలి, రహస్యంగా ఉన్నప్పుడు బయటకు వస్తాడు కదా, వాడు చావాలి. వాడు శరీర సంబంధమైన వ్యక్తి, నల్లబుక్క అన్నట్టు. నల్లబుక్క మనలో తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని చంపుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్ భక్తులం అవుతాం. ప్రైజ్లో ఎందుకు చెబుతుందంటే, ఇన్ని కార్యాలు చేసిన గిద్యోను ప్రాణాలకు తెగించి యుద్ధాలు చేశాడు, ప్రాణాలకు తెగించి విగ్రహాలు పడేశాడు, తండ్రిని కూడా ఎదిరించి తండ్రి కట్టించిన విగ్రహాలు కూడా పడేశాడు. ఇవన్నీ చేసిన గిద్యోనులో కూడా కొన్ని బలహీనతలు. కనుక ప్రతి వ్యక్తిలో అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, మా అయ్య ఇంట్లో ఉండాలి, మా అమ్మ ఇంట్లో ఉండాలి, మా బ్రదర్ ఇంట్లో ఉండాలి, మా సంఘ పెద్ద ఇంట్లో ఉండాలి, మా సంఘ పెద్దవాళ్ళ ఇంట్లో ఉండాలి, పాటలు పాడే బ్రదర్ ఇంట్లో ఉండాలి, పాటలు నడిపించే బ్రదర్ ఇంట్లో ఉండాలి అని మనం ఊహించుకుంటాం. కానీ అక్కడ పెద్ద తప్పు ఏం జరుగుతుందంటే, మనందరం పప్పుల కాలేజీ జారిపడేది ఎందుకంటే నేను ఇట్లా ఉండాలి అని మనం అనుకో, నేను కూడా ఇట్లా ఉండాలని మనం ఎప్పుడు కూడా ఇతరులను చూసి వాళ్ళు మారాలి, నేను మారాలి అనుకుంటాం, కానీ నేను మారాలి అని అనుకో. చూడండి, ఇప్పుడు మీకు గిద్యోనులో ఉన్న బలము బలహీనతలు కూడా చూపిస్తాయి. ఈ రోజుతోటి గిద్యోను యొక్క పరిచర్య లేకపోతే సేవ మనం ముగిస్తుంటాం. న్యాయాధిపతులు 8వ అధ్యాయంలో ఇలా మనం ధ్యానం చేయాలి. న్యాయాధిపతులు 8వ అధ్యాయం మొత్తం అధ్యాయంలో మనకు అవసరం ఉన్న వాటిని మాత్రమే తీసుకుందాం. ఒకవేళ అధ్యాయం అంతా వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తే ఇది కూడా 3-4 వారాలు అవుతుంది. అట్లా ధ్యానం చేయండి, ఎందుకంటే 35 వచనాలు ఉన్నాయి. ఒకవేళ మనము రోజుకు ఒక 7-8 వచనాలు తీసుకున్నా 5-6 వారాలు అవుతుంది. అది అట్లా కాకుండా మనకు అవసరం ఉన్నా లేకపోతే త్వరగా తీసుకుందాం. ఒకే వ్యక్తి దగ్గర ఉండకుండా ముందున్న న్యాయాధిపతుల గురించి కూడా మనం ధ్యానం చేయాలి కనుక చూడండి, ఇప్పుడు 1 నుంచి 3 వరకు చదివి ప్రార్థన చేద్దాం. నేను 1 చదువుతా, మీరు 2 చదవండి, అందరం కలిసి 3 చదువుతాం. రావచ్చు. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించింది. అందరం కలిసి, అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. దేవునికి మహిమ. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాట్లాడండి. ఇదిగో ఇక్కడ నిలబడ్డ నేను మాట్లాడితే ఎవ్వరు మాట్లాడతారు, ఎందుకంటే నేను సహా వారితో పాటు బలహీనుడనే. కానీ నువ్వు మాట్లాడినప్పుడు మారుతావు. ఇంకా మీరు మాట్లాడదు. మేము ఇక్కడికి ఏ మనిషినో చూడడానికి రాలేదు ప్రభు, మిమ్మల్ని చూడాలని వచ్చాం, మీ మాట వినాలని వచ్చాం. మీ స్వరం మాకు అవసరం తండ్రి, మీ సన్నిధి మాకు అవసరం.
కనుక నీ దాసుని పూర్తిగా మరుగుపరుచుకొని నీవే నిబిడలమైన మాతో మాట్లాడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సబ్జెక్ట్ ఏంటండి? బలము, బలహీనత. దేవుని యొక్క బలము, బలహీనత. ఒకవేళ ఇక్కడ మంచి గుణము లేక దుర్గుణం అని కూడా అనొచ్చు. బలము, బలహీనత అంటే శారీరకంగా బలాలను మనం ఇంతకుముందు అధ్యాయాలను చూసాం. బలాఢ్యుడు యుద్ధం చేశాడు, జయం ఉన్నాడు. 3 రకాల సైన్యం, అందులో ఇస్మాయిలీలు కూడా ఉన్నారు. 2 సైన్యాలను, ఈ సైన్యాలన్నింటినీ జయించాడు. చిన్న సైన్యంతో జయించాడు. దేవుడు చెప్పినట్టు విన్నాడు. అయితే ఈ బలము, బలహీనత అనే ఈ మాట చెప్తున్నాను అంటే ఇది శారీరకమైన బలం గురించి కాదు, ఆత్మీయమైన లేక మానసికమైన బలం గురించి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఎఫ్రాయిమీలు ఉన్నారు కదా. ఎవరు ఎఫ్రాయిమీలు? ప్రతి చోట వ్యతిరేకంగా వస్తారు వీళ్ళు. శాస్త్రం వాళ్ళే, పక్షుల వాళ్ళే, ప్రతి చోట ఎక్కడ యుద్ధం జరిగినా వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ స్వజనులతో వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. యూదులతోటి లేకపోతే బెన్యామీనులతోటి ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా పోతా ఉంటారు ఈ ఎఫ్రాయిమీలు. ఎవరంటే ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళు యోసేపు సంతతి. యోసేపు 2 గోత్రాలు ఇవ్వబడ్డాయి. చెప్పండి, ఏ గోత్రం? ఏ గోత్రం? ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు యోసేపుకి ఇవ్వబడ్డాయి. కానీ ఎఫ్రాయిమీలు ఎక్కడా వ్యతిరేకంగానే పనిచేస్తారు. వీళ్ళ బుర్ర సరిగా పనిచేయదు, వ్యతిరేకంగా పనిచేస్తారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? సహోదరుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, జయం పొందాడు, మన పక్షాన్ని ఎంతో కష్టపడ్డాడు, ప్రాణాలను తెగించి మన పక్షాన్ని యుద్ధం చేసి, మన కొరకు యుద్ధం చేసి, శత్రువులను జయించి మనకు నెమ్మది కలుగ చేసిండని అతన్ని ప్రోత్సహించాలి, బలపరచాలి. షేకాండి వారు వచ్చి బహుమానాలు తీసుకొని రావాలి. కానీ అవేమి చేయకుండా వాళ్ళు ఏం చేసినట్టు మమ్మల్ని ఎందుకు విలువలేదు? మేమంతా చీఫ్ అనుకుంటామా? ఈ కంటికి మేము కనబడలేదా? ఎఫ్రాయిమీలు అంటే ఏమనుకుంటున్నావు? మామూలు సైన్యం అనుకుంటున్నావు. మమ్మల్ని అసలు నువ్వు లెక్కనే చేస్తున్నావు, అంతా నువ్వే నడిపిస్తున్నావు, అంతా నువ్వే చేస్తున్నావు, మమ్మల్ని విలువద్దా అని అతని వ్యతిరేకంగా మాట్లాడుతుంది. చూడండి, మొదటి 8 అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధం చేయటకు నీవు పోయినప్పుడు మాకు నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినంగా కలహాడు. ఇప్పుడు ఇక దేవుని ఏమైనా తప్పుందా చెప్పండి? దేవుడు చెప్పాడు 32,000 మంది సైన్యం వచ్చేది, తిరిగి వాళ్ళని పంపి బిడ్డ అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. తర్వాత 10,000 మందిని పరీక్షించాడు. అందులోకి ఎన్ని కూడా ఏం చేశారు? 9,700 మంది వెళ్ళిపోయారు. తర్వాత మిగిలింది ఎవరు? 300 మంది. ఆ 300 మందిని పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. దీంట్లో యుద్ధం చేసిన తప్పేముంది? దేవుడు చెప్పినట్టే చేశాడు. ఎఫ్రాయిమీయులను పిలవద్దని దేవుడు చెప్పలేదు, పిలువమని చెప్పలేదు. కాబట్టి చూడండి, మీరు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మేమంటే నీకు లెక్కలేదా అని మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏం చేసినట్టే యుద్ధంలో ఉన్నాడు, శత్రువులను తరుముతున్నాడు. కనుక వీళ్ళతోటి మన సహోదరులతోటి కలహాలు ఎందుకు అనుకొని వాళ్ళు ఒక మాటతో ఏం చేస్తున్నట్టే వాళ్ళ కోపము సదారణ చేస్తున్నారు. చూడండి 2వ వచనం చూడండి. అందుకు అతడు, ఎవరు? గిద్యోను, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగే మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయోబును నీ చేతికి అప్పగించాను, మీరు చేసినట్టు నేను చేయగలనా అనను. మీరు 7:19 నుంచి చివరి వరకు చదివితే ఆ విషయం కూడా మీకు అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు వెళ్ళి 2 రాజులను పట్టుకొని చంపారు. ఎవరు? ఎఫ్రాయిమీలు చంపారు. కాబట్టి ఇప్పుడు ఏమంటే, నేను చంపింది స్వల్పమైన ప్రజలను, బలహీనులైన వారిని, సామాన్యులను చంపాను. కానీ మీరెవరు చంపారు? రాజులను చంపారు. అక్కడ మీరు చేసిన గొప్ప కార్యం అన్నప్పుడు వాళ్ళు మురిసిపోయి ఒక నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఈయన బలము ఏమిటి, బలహీనత అంటే ఇక్కడ మీకు ఏ బలం కనపడుతుందంటే ఎఫ్రాయిమీల నుండి తప్పించుకుంటున్నాడు. ఒకవేళ ఇక కొంచెం కోపం వచ్చే మాటలే మాట్లాడితే మీరేందనేది అని ఒకవేళ అన్నట్లయితే, ఒకవేళ వాళ్ళలాగా ఈయన కోపంతో మాట్లాడితే జరిగిందంటే, ఇప్పుడు బయటలతోటి యుద్ధం కాదు, ఇప్పుడు స్వజనులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకొని, వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు పొడుచుకొని, వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరితో యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చేది. ఎందుకంటే వీళ్ళు బూరలు ఊదినప్పుడు, కుండలు పట్టుకొట్టినప్పుడు, దివికి వెలిగించినప్పుడు అమాలేకీయులు తర్వాత వాళ్ళని వాళ్ళే పొడుచుకొని చచ్చారు.
కాబట్టి వీళ్ళకు ఆ పరిస్థితి వచ్చింది. కనుక అలాంటి పరిస్థితి రాకుండా చమత్కారంగా, ఏం కారంగా, చాలా తెలివిగా, వ్యంగ్యంగా చెప్పొచ్చు. దాన్ని వాళ్ళని తిట్టినట్టే ఉంది కానీ తిట్టినట్టు వాళ్ళ అర్థం కాదు. పనికి మాట్లాడారా మీరు చంపింది ఇద్దరినే, కానీ నేను కొన్ని వేల మందితో కొట్లాడని చెప్పినట్టే ఉంది అక్కడ. కానీ వాళ్ళు ఏమంటారు, మీరు రాజులతో యుద్ధం చేశారు, నేను సామాన్యులతో యుద్ధం చేశారు, నేను కోసిన పంట కంటే మీరు ఏరిన పనిగానే గొప్ప అని చెబుతున్నాను. చూడండి 2వ వచనం. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబీయజరు ద్రాక్ష పళ్ళ కోత కంటే ఎఫ్రాయిముల పరిగ మంచిది కాదా? దేవుడు మిథ్యానీయుల అధిపతులైన ఓరేబును జేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్టు నేను చేయగలనా అనెను. ఎఫ్రాయిములకి నేను తిడతాడో పొగుడతాడో అర్థం కాలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. కనుక చమత్కారంగా, జ్ఞానయుక్తంగా, తెలివిగా తమ స్వజనులతో వచ్చే యుద్ధాన్ని చేశాడు, ఆయన ఆపేశాడు. వాళ్ళ మధ్యలో సమాధానాన్ని కల్పించాడు. ఇది బలము, మొదటి బలం అంటున్నారు. బలములో మొదటిది, బలము రాసుకొని రోమన్ 1 పెట్టుకోండి. బలములు బలహీనతలు అనుకున్నాం కదా. నెంబర్ 1, ఎఫ్రాయిమీల నుండి తప్పించుకోగలిగాడు. తాను యుద్ధం చేస్తే తానే జయిస్తాడు, ఎందుకంటే తన ఎప్పటి సైన్యం ఉంది, తన ఎప్పటి దేవుని కృప ఉంది, కానీ యథార్థంగా వెళ్తున్నాడు. ఎఫ్రాయిమీలను కావాల్చుకొని ఆయన ఏమి రెచ్చగొట్టలేదు, ఇల్లు కజ్జాలు పెట్టుకోలేదు, వాళ్ళే వ్యతిరేకంగా వచ్చారు. కాబట్టి ఒకవేళ ఎఫ్రాయిమీలు యుద్ధం చేసినట్లయితే ఎఫ్రాయిమీలకే నష్టము. కానీ గిద్యోను ఆ పని చేయకుండా చేశాడంటే వాళ్ళను సమాధానంగా పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి బలము ఎఫ్రాయిమీల నుండి తప్పించుకొనుట. ఇక్కడ మీకు ఒక సంగతి చెప్తాను, పాస్టర్లకు ఏం చెప్తా ఉంటాను, ఇది రోజు నేను కూడా చెప్తాను. పోయిన వారం గుర్తు చేశాను. మళ్ళీ మీరు ఒకసారి కళ్ళు మూసుకున్నారు. పదండి, గొల్లియాతు దావీదు యుద్ధంగా అక్కడికి వెళ్ళండి, ఆ మైదానంలోకి వెళ్ళండి. వచ్చారా? ఎక్కడున్నారు మీరు? సౌలు ఫిలిస్తీన్ల సైన్యం దగ్గర పక్కపండి చూస్తున్నారు. ఓకే కదా? సైన్యాలు కనిపిస్తున్నాయి కదా. ఎత్తుగా, పొడుగ్గా, లావుగా ఉన్న వాళ్ళంతా ఫిలిస్తీన్. కొంచెం గుసగా, చిన్నగా, చిన్న చిన్న గుడారాలలో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు, ఇశ్రాయేలీ. వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద మైదానం లేక లోయ ఉంది, అందులో యుద్ధము చేయాలి. ఓకే, ఈ సైన్యం బయటకు వస్తా ఉంది, వెనక్కి వెళ్తా ఉంది. సౌలు రాజు జయ జయ అనుకుంటా వీళ్ళు వస్తున్నారు. సైన్యముల అధిపతి జయము కలుగులు కాకుండా మనలో కలుగులు కాక అనుకుంటా మనలో బయటకు వస్తున్నారు. వాళ్ళు కూడా అట్లనే ఫిలిస్తీన్లకు జయం జయం అనుకుంటా వస్తున్నారు. ఇందులో ఒక బాలుడు చూశాడు, ఎర్రగుంటాడు, 16-17 సంవత్సరాల వయసు, బక్కగా ఉన్నాడు. మేకలు ఎప్పటి తిరిగిన వ్యక్తి కనుక కాళ్ళు మొరటుగా ఉన్నాయి అనుకుంటాను, చెప్పులు కూడా ఉండి ఉండకపోవచ్చు కాళ్ళు కనుక మొరటుగా ఉన్నాడు. చిట్టి చుట్టూ పెద్దగా ఏం చూసుకొని నూనె సంస్కారం అంతేమీ లేదు. అలాంటి ఒక బాలుడు బయటకు వచ్చి ఆ ఎత్తైన మనిషిని చూశాడు. చూసి యెహోవా దేవుని గురించి, యెహోవా సైన్యముల గురించి సులుకలుగా మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లలకి ఎక్కడ లేని పౌరుషం కలిగింది. మనకు కలగనట్టు మన ప్రభువుని ఎవరు తెచ్చినా మనకు పౌరుషం ఉండాలి, మన సంఘాన్ని ఎవరు తెచ్చినా మనకు పౌరుషం ఉండాలి, మన కాపర్ని ఎవరు తెచ్చినా మనకు పౌరుషం ఉండాలి. కానీ ఆ బాలునికి పౌరుషం వచ్చింది తన ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుని గురించి ఇంత సులకనగా మాట్లాడడం ఏంటని, నేను చంపినోడికి ఏమి ఇస్తారు, నేను చంపినోడికి బహుమానం ఏంటని ఒక్కొక్కరిని అడుక్కుంటూ వెళ్తుంటే వాళ్ళ పెద్ద ఎలియాజరు వచ్చాడు. ఏమరా మేకల మంది ఎక్కడ అన్నాడు. మేకల మంది ఎందుకు వచ్చినావు, యుద్ధం చూడడానికి వచ్చినా కదా అని బెదిరించినప్పుడు అన్నతో అన్నాడు, అన్న నేను మేకల మంది యుద్ధం చేయడానికి రాలేదు, నాతో నీకేమి అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి వేరేటోళ్ళతో అడుగుతాను. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, వేరే వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు మన సహోదరులతో మనం కలగించాల్సిన అవసరం మనకు లేదు, అన్నతో గొడవ పెట్టుకోలేదు. కాబట్టి ఇక్కడ గిద్యోను కూడా ఎఫ్రాయిమీలతో గొడవ పెట్టుకోలేదు, శత్రువు మీద దాడి చేయాలి. అంతేగాని మనం ప్రార్థన చేసేది, దాడి చేసేది, యుద్ధం చేసేది సైతాన్ గురించే కానీ పక్కన ఉన్న సేవకుల గురించి కానీ, విశ్వాసుల గురించి కానీ, మన సంఘంలో మరొకరి గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనము మన సహోదరుల నుంచి పక్కకు వెళ్ళైనా ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళతోటి కొట్లాడి నువ్వు నన్ను అంటావు, నేను కొట్లాడనా, గొల్లియాతును చంపండి నాతో లెక్క అనుకుంటున్నావా, నాకు వచ్చిన రాళ్ళు వేయడం వచ్చు, నాకు సింహాన్ని చంపిన అనుభవం ఉంది, నాకు వెలుగుబాటును చంపిన అనుభవం ఉంది, తూకోనే అని మనం అన్నదమ్ములను ఎదిగి యుద్ధానికి వెళ్ళొద్దు.
నాకు ఎంత బలం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, నువ్వు 10 గంటల మోకాళ్ళ మీద ఉండగలిగిన నీ శత్రువులు క్రైస్తవులు కాదు. శత్రువు ఎవరు? ఆకాశములో తిరుగుతున్న దురాత్మ సమూహం, వాళ్ళతో నువ్వు పోరాడాలి. మళ్ళీ రండి, గిడియోను దగ్గరికి రండి. ఇప్పుడు 8 గంటలకు వచ్చేయండి, మైదానంలోకి అందరూ ఇక్కడికి వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధం నుంచి ఇక్కడికి వచ్చేయండి. గిడియోను గారి 3వ వచనం కాడికి వస్తే, అతడు ఆ మాట అన్నప్పుడు తగ్గెను. పొగిడినట్టే పొగిడాడు కదా, కానీ పొగడలే లేదు. పొగిడినట్టే పొగిడాడు కదా, కానీ వాస్తవానికి పొగడలే లేదు. కనుక వాళ్ళనుకున్న పొగిడండి, మేము బల్లాడిలో ప్రార్థన చేయించిన అక్కడ నుంచి చల్లగా అక్కడ నుంచి వాళ్ళు తప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి బలము ఎఫ్రాయిమీల నుండి తప్పించుకొనుట. రెండవ బలము చూడండి, 13 నుంచి 17 వచనాలలో ఒక మాట ఉంటుంది. సుక్కోతు పెనుయేలుకు ఏం చేశాడంటే, బాబు మేము దేవుని యుద్ధాలు చేస్తున్నాం. ఆ కాల ధర్మం ఏంటంటే దేవుని యుద్ధాలు చేసే వాళ్ళకు పత్యం పంపించే పద్ధతి. ఊళ్ళలో ఉన్న వాళ్ళు పంపించారు, యుద్ధానికి వెళ్ళని వాళ్ళు పంపించారు, యుద్ధంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు పత్యం పంపించారు. దేవుడి సేవలో ఉన్న వారికి సేవ చేయని వాళ్ళు పోషణ నడిపించారు. కనుక దేవుని యుద్ధాలు చేస్తున్నారు. దీనికి మీకు మంచి అర్థం కావాలంటే, ఎవరు? అబిగయీలు. దావీదు తన సైన్యాన్ని పంపించి అడుగులో ఉన్నప్పుడు మేము ఈ మేకల మందలను కాసి మాకు సహాయం చేయమన్నప్పుడు తన భర్త పంపించడు మొరటోడు. కానీ తను నెక్స్ట్ డే మాత్రం తాను ఏం చేస్తుంది, నువ్వు దేవుని పక్షాన యుద్ధం చేస్తున్నావు నా ఏలిన వాడని వాళ్ళకి ఆహారం తీసుకొని వస్తారు. అంటే దేవుని పక్షాన ఎవరైతే యుద్ధం చేస్తారో, దేవుని పక్షాన ఎవరైతే పని చేస్తారో, పని చేయని వాళ్ళంతా వాళ్ళని పోషించాలనే పద్ధతి ఆ కాలంలో, బైబిల్ కాలం అంతట్లో కూడా ఉంది. అయితే ఏం చేశాడంటే, 2 జనాంగాల దగ్గరికి మనుషులను పంపించాడు. మేము మిద్యానీయులను తరుముతున్నాం, అమోనీయులను తరుముతున్నాం, కాబట్టి మీరు మాకు ఆహారం పంపించండి, నా సైన్యం అలసిపోయారు కనుక పంపించండి అంటే, వాళ్ళు ఏం చేశారంటే అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. చూడండి, అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. 13 నుంచి స్టార్ట్ చేయండి చదవడం. యుద్ధము తిరిగిన తర్వాత యోవాసు కుమారుడైన గిద్యోను తిరిగి వచ్చి విచారింపగా సుక్కోతు అధిపతులలో 77 మనుషులు వాళ్ళ దగ్గరికి పంపించిన సందర్భం కూడా చదువుతాం. చూడండి, 5వ వచనం చదువుతాం. అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమును రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిథ్యాను రాజులైన జెబహును సల్మన్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జెబహు సల్మన్నా అనువారు వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కిన గనుకన మేము నీ సేనకు ఆహారం ఇవ్వగలనది. ఇంకా కిందికి 8వ వచనం. అక్కడ నుండి అతడు పెనుయేలులకు పోయి అలాగనే వారితో చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరం ఇచ్చినట్టు పెనుయేలు వారు అతనికి ఉత్తరం ఇచ్చింది. ఇప్పుడు ఈ 10 నుంచి మిగతా వచనాలు చదివితే, ఈ సల్మన్నాను ఈ జెబహును ఇద్దరు పట్టుకొని వారిని బంధించి తీసుకొని వచ్చిన తర్వాత 13లో ఇప్పుడు మన అన్న చదివిన వచనం కాడ వాళ్ళు చదువుతున్న సందర్భం చూడండి. యుద్ధము తీరిన తర్వాత యోవాసు కుమారుడైన గిద్యోను హెరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారితో ఒక యవనుని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను ఇతరులతో 77 మనుషులను వేరువేరుగా పేరు వివరించి చెప్పాను. అప్పుడు అతడు సుక్కోతు వారి ఎదురుకు వచ్చి, జెబహు సల్మన్నాను వారి చేతికి చిక్కెను కదా, కనుక నా అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారము ఇవ్వవలెనని మీరు ఎవరిని విషయమై నన్ను దూషించితురో ఆ జెబహును సల్మన్నాను చూడుడి అని చెప్పి. కనుక ఈ 2 జనాంగాలను ఒకరి దగ్గరేమో ఆ పర్వతం అక్కడ ఒకటి కూలగొడతాడు. కూలగొట్టి అలసి ఉన్న వీళ్ళని ఏమో చేసినట్టే ఆ ముళ్ళ తీసుకొని వచ్చి వాళ్ళ ఈపులకు ఆ మీద వృద్ధి వాళ్ళని గాయపరుస్తూ ఉంటారు. కనుక సుక్కోతు పెనుయేలు వారికి బుద్ధి చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అందుకు గిద్యోను ఈ హేతువు చేత నేనేడవలని చదువుతున్నాను. జెబహు సల్మన్నా యెహోవా
చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యతోను కంపలతోను మీ దేహమును నూర్చెదనని, వాళ్ళకు నూర్చుడు కొయ్యతోటి కంపతోటి వాళ్ళ దేహాలను శుభ్రంగా నూర్చినాడు. వాళ్ళకి కావాల్సినంత మర్యాద చేసి వాళ్ళకు సన్మానం చేసి చేశాడు. వీళ్ళు పంపకపోవడానికి కారణం కూడా ఏంటంటే, ఈయన గెలుస్తాడో గెలవడో ఓడిపోతే మేము గిద్యోనుకు సాయం చేశామని, ఆహారం పెట్టామని, ఒకవేళ ఈ రాజులు మమ్మల్ని ఏడ వ్యతిరేకిస్తారని ఒక విధంగా వాళ్ళ నుంచి భయపడి, రెండవది ఇతన్ని సులుకనగా చూసి కూడా వీళ్ళు సాయం చేయవచ్చు, చేయకపోవచ్చు. తర్వాత 8వ వచనంలో మరో గుంపుకు పంపించాడు. వాళ్ళు అలాగే చెప్పినప్పుడు చూడండి 10వ వచనంలో 19 చూడండి, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదని పెనుయేలు వారితో చెప్పారు. కనుక ఆ గోపురం పడగొట్టి ఆళ్ళను కూడా అనేకులను చంపాడు. కనుక 3 బలహీనత, 2 బలహీనతల బలంలో రెండో బలం ఏంటంటే సుక్కోతు పెనుయేలు వారికి బుద్ధి చెప్పాడు. ఏమని? ముళ్ళతో, నూర్చెడు కొయ్యలతో గోపురం కూలగొట్టి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని ఓడించి, మేము యుద్ధంలో ఉన్నప్పుడు మాకు మీరు సహాయం చేయలేదు, మేము స్వజనులు మీ కొరకు యుద్ధం చేస్తే మీరు మాకు సహాయం చేయరా అని వాళ్ళ బుద్ధి చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుని పని చేసే వారికి సహాయం చేయకపోవడం ఎంత తప్పో ఇక్కడ మనకు అర్థమవుతాం. ప్రేస్తున్నారు. హల్లెలూయా. తర్వాత 3వ బలం ఏంటంటే చూడండి, 3వ బలము ఓటమిని అంగీకరించక జయం పొందే వరకు పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. 10వ వచనం చదవండి. అప్పుడు జెబహును సల్మన్నాయు వారితో కూడా వారి సేనలకు, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కరుకోరులో నుండి కత్తి దూయు 120,000 మంది మనుషులు పడిపోయేది. 1,20,000 మంది. నినివే ప్రజల జనాభా, నినివే దేశ జనాభా అంత సంఖ్య 1,20,000 మంది కదా యువన ప్రకటన చేస్తే రక్షింపబడ్డారు. అంత జనాభాను ఒక్కటే రోజు యుద్ధంలో పడగొట్టాడు ఇది తన 300 మంది సైనికులతో. అంటే ఆకలి అయినప్పటికీ, దాహం అయినప్పటికీ, అలిసిపోయినప్పటికీ, మేము అలిసిపోయి ఉన్నాము మాకు ఆహారం పంపించండి అని చెప్పినా వాళ్ళు పంపకపోయినా ఆకలి కొంటూ దాహంతో ఉంటూ కూడా 120,000 మంది శత్రువులను అంటారు. నేను స్టోరీ చేద్దామా, చప్పట్లు కొడదామా, ఉత్సాహంగా అంతే కదా. ఆకలితో నాకు యుద్ధం చేస్తాము, మూలం కూర్చుంటాం, తిన్న తర్వాత చూద్దాం, యుద్ధం సంగతి అనుకుని ముందు నా ప్రాణం కాపాడుకుంటామని మన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ పని చేయలేదు, యుద్ధం ఆపలేదు, తరుగుట మానేయలేదు, శత్రువుతో పోరాడుతూనే ఉన్నారు. 120,000 మందిని చంపి ఆ 2 వ్యక్తులను పట్టుకొని వచ్చారు. కనుక మనం ఇప్పుడు 3వది ఏమనుకుందాం అంటే జయించే వరకు యుద్ధం చేయటం, ఓటమిని అంగీకరించే రకం కాదు. ఎవరిది? గిద్యోను. ఓటమిని అంగీకరించలేదు. కనుక జయం పొందేంత వరకు ఆకలితో ఉన్నా, అలసిపోయినా, దాహం వేస్తూ ఉన్నా, తన స్వజనులు వారికి సహాయం పంపించకపోయినా యుద్ధం మాత్రం ఆపలేదు. శత్రువులను చంపి జయించిన తర్వాతే వాళ్ళు తన స్వజనుల దగ్గరికి వచ్చారు. కనుక 3వ బలం ఏంటంటే జయించే వరకు పట్టుదలతో యుద్ధం చేయటం. కనుక ప్రార్థించే బిడ్డలారా, రోజు 1/2 గంట ప్రార్థన చేస్తున్నారా అంటే కొంచెం నా కోసం చదివేస్తాను. రోజు 1/2 గంట కనీసం 15 మినిట్ చేస్తాం కదా, అంతకంటే ఎక్కువ చేస్తామంటే ఎవ్రీడే నేను చెప్పేది. ఎవ్రీడే అయితే నేను కూడా చేసినాడు 7 గంటలు చేస్తా, నువ్వు నాకు అసలు టైం ఏది. కాబట్టి మనము ప్రార్థన చేసే మనము జయం వచ్చేంత వరకు, జవాబు వచ్చేంత వరకు, ప్రార్థన దేవుడు వినేంత వరకు ఆ ప్రార్థన మానకుండా చేస్తూనే ఉండాలి. గిద్యోను చూసి మనం నేర్చుకోవాలి. అయ్యో నా గొంతు ఎండిపోయింది, నేను ప్రార్థన ఎట్లా చేయాలి. అయ్యో నాకు దాహం అవుతుంది, నేను ప్రార్థన ఎట్లా చేయాలి. అయ్యో నాకు చాలా పనులు ఉన్నాయి, ప్రార్థన ఎలాగ చేయాలి. అయ్యో నా ఇంటికాడ బంధువులు ఉన్నారు, నేను ప్రార్థన ఎలాగ చేయాలి. అయ్యో నా పిల్లలు బయటికి వెళ్తారు, వాళ్ళని ప్రార్థన చేసి పంపించాలి కదా అని మనం ప్రార్థన ఎట్లా చేయాలి. ఇట్లా ఆలోచిస్తుంటాం. ఎన్ని పనులున్నా, ఎంత అలసిపోయినా, ఎంత తీరిక లేకున్నా మనము జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 ఎఫ్రాయిమీయుల నుండి తప్పించుకుంట. నెంబర్ 2 సుక్కోతు పెనుయేలు వారికి బుద్ధి చెప్పుట. నెంబర్ 3 జయించే వరకు యుద్ధం చేయటం. జవాబు వచ్చేంత వరకు, శత్రువులు పడిపోయేంత వరకు,
జయం పొందేంత వరకు. పరిస్థితి బాగలేదు అక్కడ. వాస్తవానికి ఆకలి కొని ఉన్నారు వాళ్ళు, దాహంతో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు వాళ్ళు. అయినా యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. కనుక ప్రార్థన మధ్య మధ్యలో ఆపొద్దు, కంటిన్యూ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 4వ బలం 22వ వచనం 23వ వచనం చదివి చూడండి. మనకు ఒక 2 విషయాలు తెలుస్తాయి. అక్కడ ఒక విషయం తెలుస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో మేమా నీవా మిథ్యాయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనక నీవును నీ కుమారుడి కుమారుడు అంటే నీ మర్మాడు కూడా మాకేం కావాలి, ఏది కనుక రాజులుగా ఉండాలి, సింహాసనం మీద కూర్చోవాలి, కిరీటదారులై మమ్మల్ని ఏలాలి అంటున్నాడు. అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరు, యెహోవాయే మిమ్మల్ని ఏలునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది కదా? ఇక్కడ నేనుంటే, నువ్వుంటే, మనం ఉంటే, ఓ 4 యుద్ధంలో జయిస్తే, వేల లక్షల మందిని ఆయన జయించాడు. కానీ మనం ఒక 4 మంచి పనులు తెస్తే సంఘంలో పెద్దలు చేస్తే ఆగం మనం. నేను ఆ మంచి పని చేసిన, నేను చేసిన పని వల్లనే కదా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. నేను ఇచ్చిన డబ్బు వల్లనే కదా మన సంఘం నిలబడ్డది. నేను ఇచ్చిన కానుక వల్లనే కదా ఈ పరిచయం జరుగుతుంది. నేను వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డానికి కదా ఈరోజు అయ్య నిలబడ్డాడు అని చేస్తామంటే మనం ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎంతమంది ఏకీభవిస్తారు నాకు? మానవుని తత్వమే కదా, ప్రతి మనిషికి అధికారం చేయాలని ఒక దాహం ఉంటుంది. ఎందుకుంటుందంటే అది ఆదాము కాలంలోనే దేవుడు మనకు నాయకత్వ లక్షణాలు పెట్టాడు. కానీ అది న్యాయముగా, నీతిగా, పరిశుద్ధముగా ఉండాలి. కనుక దేవుళ్ళారా, ఇంతమందిని జయించి, ఇన్ని యుద్ధాలు చేసి, ప్రాణాలకు తెగించి, కుటుంబానికి దూరంగా ఎన్నో రోజులు సైన్యంలో ఉండి, మైదానంలో ఉండి, యుద్ధ భూమిలో ఉండి నువ్వు యుద్ధాలు చేశావు. కాబట్టి నువ్వు మాకు ఎంతో మేలు చేశావు కనుక నువ్వే మాకు ఏలికగా ఉండాలి. నీ తర్వాత నీ కొడుకే మాకు ఏలికగా ఉండాలి, ఆ తర్వాత నీ మనవడే మాకు ఏలికగా ఉండాలి. వీళ్ళంతా వచ్చి ఆయన దగ్గర మాట తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవాయే మిమ్మల్ని ఏలునను. ఇప్పుడు ప్రశ్న, తనను తాను గణపరుచుకుంటున్నాడా, దేవుణ్ణి గణపరుచుకున్నాడు? ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థంగా దేవుని స్థానంలో మనం అంటే ఏం చేస్తాం? ఎన్నికలు ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికలు ఉండడానికి నేను కావాలని కోరుకుంటుంటే వాళ్ళ నుంచి అడిగేది కదా. యుద్ధమేమో దేవుడు చేయమన్నాడు, అధికారమేమో ప్రజలు ఇచ్చాడు. ఏది నేను కావాలని చేసుకున్నది కనుక నేను ఏదికగానే ఉంటానని ఉండడానికి ఇష్టపడతాను. ఆధిపత్యం చేస్తాం, అధికారం చేస్తాం, పెద్దలుగా చెలామణి చేస్తాం. అదే నాకు సలాం పెట్టాలని చూస్తాం. అయ్యో నాకు సలాం కూడా పెట్టలేదని బాధపడతాం. కనుక దేవుడు ఇతడు మాత్రము దేవుణ్ణి కనపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా సపోర్ట్ ఉండాలి. నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవాయే మిమ్మును ఏలును, యెహోవాయే మిమ్మును ఏలును. కనుక పదవిని ఆశించలేదు, అధికారాన్ని ఆశించలేదు, ఆధిపత్యాన్ని ఆశించలేదు, ధనధాన్యాలను ఆశించలేదు, ఘనతా గౌరవాలను ఆశించలేదు, వెండి బంగారాలను ఆశించలేదు, ఏ సంపదలను కూడా ఆయన ఆశించలేదు. దేవుడు పదప్ప చెప్పాడు, నేను చేశానని చేతులు దొరుకుని దేవునికే మహిమ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కనుక 4వ బలం ఏంటంటే తనను కాక దేవుణ్ణే కనపరచుట. తనను కాక దేవుణ్ణే. ఏ స్థితిలో ఉన్న ఎవరిని కనపరచాలి?
దేవుణ్ణే గణపరచాలి. కొన్నిసార్లు మనం ఇచ్చేది కూడా ఎదుటి వాళ్ళకి తెలియదు. ఒక ఆయన పంపించాడు నీకోసం అని స్టిక్కర్ బాబు మన చేతనే ఇస్తాము, కానీ ఎవరో పంపించారు, ఆయన ఎవరయ్యా అంటే ప్రభు అయ్యా అని చెప్తే అయిపోతుంది. ప్రభు పంపించాడు. ఇట్లా మేము చాలా మంది సాయం చేశాం. ప్రభు పంపించాడు ఈ వస్త్రాలు, ప్రభు పంపించాడు ఈ డబ్బు, ప్రభు పంపించాడు ఈ ధాన్యము, తీసుకోండి. కాబట్టి దేవుని బిడ్డ తనను కాక దేవుణ్ణే గణపరుస్తున్నాడు. కనుక మనల్ని మనం గణపరచుకోవడం కానీ దేవుణ్ణి గణపరచడం అలవాటు చేసుకుందాం. నాకు మనందరికీ ఒక బలహీనత ఉంది. ఈ బలహీనత మీ అందరికంటే నాకు ఎక్కువ ఉంది. కొన్ని సందర్భంలో నన్ను నేను బాగా పొగుడుకుంటాను. ఈ బలహీనత నాకు దూరమగును గాక, అది మీకు రాకపోను గాక. మనల్ని మనం సంసారం పొగుడుకుంటాం, కానీ మనల్ని మనం పొగుడుకోవడం కానీ దేవుణ్ణి పొగడడం నేర్చుకోవాలి, దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఆదరణ చేయడం నేర్చుకోవాలి. తెలుసులా కనుక దివ్యం చేశాడు. కనుక 4వ బలం ఏంటంటే తనను గాక దేవుణ్ణే గణపరచుట. తనను గాక దేవుణ్ణే గణపరచుట. మీరు 4 నాకు అప్పగిస్తే, హోంవర్క్ అప్పచెప్పినట్టు అప్పచెప్తే 5వ పాఠం నేను నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. చెప్పండి, మళ్ళీ మనం గణపరుచుకుంటున్నామా? దేవుని గణపరుస్తున్నాం. మాకు తెలుసు మేము కొత్తగా పరిచర్యకు వచ్చాం. ఆయన జీవితంలో ఒకటి జరిగింది. మరి ఎవరు వచ్చి ఆయనకు ఆ తప్పుడు కూడా చెవులో పుసపుస్తున్నారు ఉదయాలో తెలియదు, ఎక్కువ సాధారణ మాట్లాడారు. సంఘంలో అందరికంటే ఆయన దశభాగం ఎక్కువ ఉంటుంది. ఆయన డినామినేషన్ చర్చలు కాబట్టి ఆయన ప్రకటన చేస్తారు. మన సంఘాలలో అయితే ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు, ఎవరు ఇస్తారో తెలియదు, కానీ ఇంతమంది అని సంఖ్య చెప్తాను అంతే. అయితే అక్కడ చదువుతారు, అలా నాయన 3,000, అలా నాయన 4,000, అలా నాయన 2,000 ఇట్లా చదువుతారు. ఏదైనా చదివినా ఈయన దశభాగం ఎక్కువ ఉంటుంది. విని 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 పాస్టర్ గారు ప్రకటించి ఈయన విని విని ఎప్పటికీ నాదే ఎక్కువ ఉంటుంది కదా, అతిశయం వచ్చి ఒక మధ్యాహ్నం భార్య భర్త కుమార్తెలు కూతుర్లు కుమారులు అందరు కూర్చుని సంఘంలో మనదే దశభాగం ఎక్కువ. ప్రతి నెల చదివేటప్పుడు మీరు గమనిస్తుందా, మనదే ఎక్కువ అంటే అవునమ్మా మనదే ఎక్కువ అంటే అవును డాడీ మనదే ఎక్కువ అని మాట్లాడుకున్నాం. తర్వాత ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి ఇచ్చినా మనం ఇచ్చినా తీస్తారు, మనం పని చేసి ఉందామని పని చేస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి ఆయన పేరు వస్తలేదు. ఒక వారం అయింది, ఒక నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, పేరు వస్తలేదు. సంఘంలో సిగ్గైంది, చర్చ్ మానేసి. అందరు దశభాగాలు ఇస్తారు, మనం ఇస్తలేమని చర్చ్ మానేసాం. చర్చ్ మానేసిన నెల రోజుల్లో కుటుంబ ప్రార్థన పనిచేసాం. కుటుంబ ప్రార్థన పనిచేసిన 2 నెలల తర్వాత పిల్లలు వెళ్ళగా సినిమాలకు వెళ్ళడం స్టార్ట్. అలా ఒక 3 సంవత్సరాల తర్వాత ఏమైందంటే వాళ్ళు అన్యులుగా మారిపోయారు. ఏమయ్యారు? అన్యులుగా మారిపోయారు. అంటే విగ్రహారాధన ఏం చేస్తలేరు, చర్చికి వెళ్ళట్లేదు, చర్చి క్రియలో పాల్గొనడం లేదు, ఏ పనుల్లో పాల్గొనడం లేదు. పిల్లలు భార్య భర్త అంతా కూడా ఎట్లంటే వాళ్ళ బతుకులు అన్యులలాగా మారిపోయాయి. కనుక అతిశయం ఎప్పుడైతే వస్తుందో, తనను తాను ఎప్పుడైతే పొగుడుకుంటామో, తనను తాను ఎప్పుడైతే మెచ్చుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే ఘనపరుస్తామో, ఈ ఘనత ఏం చేస్తుందంటే పైకి తీసుకెళ్ళి చాలా ఎత్తు నుంచి కింద పడేస్తాం. అప్పుడు భయంకరమైన గాయాలైతే బాగా దెబ్బతాయి. అప్పుడు నిలలేనటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఘనతకు ముందే నడవాలి వినయము, నాశనానికి ముందు ఏం నడుస్తుంది గర్వము. జాగ్రత్త. అయితే ఇప్పటి వరకు ఉద్యోగం చాలా బాగున్నాడు, అందుని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 5వ బలము చూడండి, 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనం. విద్యానీయులైన చదవండి. విద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అణపబడి అటు తర్వాత తమ తలను ఎత్తుకొనలేకపోయింది. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా. గిద్యోను దినములలో విద్యానీయులు ఏం కాలేదట,
కనుక ఈ మాట మన గురించి చెప్పబడాలి. బైబిల్ వాడే దినములలో సాతానుడు తన తలలపైకి ఎత్తలేకపోయాడని చెప్పగలగాలి. ఏఆర్కే పాల్ సేవ చేస్తున్న దినములలో సాతానుడు తలలపైకి ఎత్తలేక పోయేదని చెప్పగలగాలి. ఆ స్థితి రావాలి మనం. ప్రజలు అంత స్థాయికి మనం ఎదగాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ కానీ మనం వస్తే సుదీర్ఘమైన సుపరిపాలన చేసాం. సుదీర్ఘమైన సు అంటే మంచి, సునీత అంటే ఏంటిది? మంచి నీతి. సుమలత మంచి లత, సుకుమారమైన లత. సుజలము మంచి నీళ్లు, మంచి నీళ్లు. ఇప్పుడు సుపరిపాలన అంటే మంచి తెలుగులో రాదు, ఒక్కరికన్నా తెలుగు వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది తెలుగు వస్తుంది? లలిత అంటే అర్థం చెప్పండి. తెలుగు వస్తుంది. లలిత అంటే అర్థం చెప్పండి. కోమలమైన, సున్నితమైన. లలిత లలిత అంటే సున్నితమైన. సరే, మీకు అడుగుతాం, మీరు పెట్టుకునేది అడుగుతాం. వీరులు అంటే వీరులు ఓకే, కురులలోన విరులు పెట్టుకుంటాం. అర్థమైందిగా? ఓకే, తెలుసుగా. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగు సబ్జెక్ట్ నుంచి బైబిల్ సబ్జెక్ట్ కాడికి వద్దాం. 28వ వచనం ఏమంటాడంటే, 40 సంవత్సరాలు ఇతడు జీవించినంత కాలము, ఇతడు న్యాయాధిపతి ఉన్నంత కాలము, ఆ మిథ్యానీయులు, ఆ అమ్మోనీయులు, తర్వాత గొలుసులు ఇద్దరు చూడండి, పోగులు తీసుకొని ఇస్తారు. ఎవరు వాళ్ళు? ఇస్మాయేలీయులు. వీళ్ళెవరు కూడా తల ఎత్తుకొని మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రాలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుందామంటే, సుదీర్ఘమైన సుపరిపాలన చేశారు. సుదీర్ఘమైన సుపరిపాలన చేశారు. ఇక్కడి వరకు ఆయన మంచి గుణాలు. నెంబర్ 1, ఎఫ్రాయిమీయుల నుండి తప్పించుకున్నాడు. చాకచక్యం కలవచ్చు, చమత్కారం కలవచ్చు, జ్ఞానయుక్తం కలవచ్చు. నెంబర్ 2, సుక్కోతు పెరిగేల వారికి బుద్ధి చెప్పాడు. నెంబర్ 3, జయించే వరకు యుద్ధం ఆపకుండా పోరాడినాడు. నెంబర్ 4, తనను కాక దేవుణ్ణి బలపరుచుకున్నాడు. చక్కటి పరిపాలన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. చక్కటి పరిపాలన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దాని బ్రతికినంత కాలము వాళ్ళు చక్కగా వాళ్ళ ద్రాక్ష చెట్ల కింద వాళ్ళు ఉడుకుతున్నట్టు, వాళ్ళ అంగురం చెట్ల కింద వాళ్ళు ఉండేటట్టు, వాళ్ళ చేలలో వాళ్ళ బెరలలో వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేటట్టు, ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు స్వేచ్ఛగా సంచారం చేసేటట్టుగా వాళ్ళకి చక్కటి పరిపాలన అందించాడు. తర్వాత మళ్ళీ తన కొడుకుల వల్లనే సమస్య వస్తుంది అనుకోండి. అది రేపు అలా చేస్తుంటే కానీ మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు బలహీనత మీకు 2 చూపిస్తాం. బలహీనత, బలములు వచ్చినాయి 5, బలహీనతలు ఒక 2. 24 నుంచి 28 వచనం చదివితే మీకు ఒక బలహీనత కనిపిస్తుంది. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు అంటే యుద్ధములో గెలిచిన సొమ్ము నాకు ఇవ్వవలెనని మనవి చేయుచున్నానన్నాడు. వారు ఇశ్మాయేలీయులు కనుక వారికి బంగారు పోగులు ఉండేవి. అందుకు వారు సంతోషంగా ఒక పట్టను పరిచి ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుండి మిథ్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారములు, కర్ణ. అర్థం కాదు, అర్థం కాదండి. చంద్రహారములు అంటే కర్ణభూషణములు అంటే శరణ కింకరులు కనుగణ మోగల. శరణ కింకరులు అంటే కరకంకణములు గలగలలాడలు. కవి రాసింది, నేను రాసింది. మాయసీమ పడవాడు. చక్కటి భాష. కర్ణభూషణులు అంటే శివులకు పెట్టుకునే భూషణాలు. కర్ణం అంటే శివుడు. చంద్రహారములు అంటే
సగము హారముగా ఉంటుంది, మెడకేసుకుంటారు. హారం అంటే దండ సగం ఉంటుంది, చంద్రహారం, అర్ధ చంద్రాకారంలో ఉంటుంది అంటారు. చదవండి. సంతోషముగా మేము వాటిని మీకు ఇచ్చినమని చెప్పి దోపుడు సొమ్ములో నుండిన పోగులు వేసి చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు వస్త్రముల కాకను, ఒంటెల మెడలలో ఉన్న గొలుసులను కూడా ఎత్తు 1700 తులముల బంగారము, ఒక ఏపోదు చేయించుకొని తన పట్టణమైన ఓప్రాలో దాన్ని ఉంచాను. ఆవిడ ఇశ్రాయేలు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకు అతని ఇంటి వారికి గురిగా ఉండేది. ఏ పోదు చేపించి పెట్టాడు. బాబు వాక్యం వినండి. ఏ పోదు యాజకులు ధరించే పరిశుద్ధమైన వస్త్రం అన్ని ఒకటి చేపించాడు. పాప వీళ్ళు చేపించిన ఉద్దేశం మరి మంచో చెడో మనకు అర్థం కాదు. విజయానికి సాంకేతంగా చేయించవచ్చు. విగ్రహారాధన చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనం ఈ ప్రజలను జయించాము, ఓడించాము, గెలిచాము అనే ఒక ఉద్దేశంతో ఒక ఏపోతు జయించి ఉండొచ్చునా, లేకపోతే దీనికి పూజ జరగాలనే జయించవచ్చునా, ఎందుకు జయించాడు కానీ చివరికి అదేమైందంటే అది విగ్రహారాధనకు దారితీస్తుంది. మనకు తెలుసు కదా, నేను ప్రకటించే దేవుణ్ణి కంటే నన్ను ఎక్కువ గణపరుస్తారు ప్రజలు. ఇప్పుడు కాదు, పెద్ద పాస్టర్లు అంటారు. ఇప్పుడు పెద్ద పాస్టర్లు అందరూ అంతే కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళనే పూజిస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళ ఫోటోలను పూజిస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో అయ్యగారుల ఫోటోలు పెట్టుకున్నారు. ప్రభు గురించి తక్కువ మాట్లాడతారు, వాళ్ళ సంస్థ స్థాపించిన పాస్టర్ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఒక విగ్రహం అయిపోయారు. అసలు సేవకులను విగ్రహాలుగా మార్చుకున్నారు, డబ్బులు విగ్రహాలుగా మార్చుకున్నారు, అధికారాన్ని విగ్రహముగా మార్చుకున్నారు, ఆధిపత్యాన్ని విగ్రహముగా మార్చుకున్నారు. క్రైస్తవంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. నా ఏంటి, నా బంగారం, నా ఇల్లు, నా బండి అని మాటలు చెప్తారు చూడండి. ఇవన్నీ కూడా విగ్రహాలు. దేవుని కంటే నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు, అది నీకు ఒక విగ్రహము. భార్య కావచ్చు, భర్త కూడా కావచ్చు, కొన్నిసార్లు పిల్లలు కూడా కావచ్చు, విగ్రహాలుగా మారే అవకాశం ఉంది. ఇలా ఏ ఉద్దేశంతో ఏ పోదు చేయించాడో కానీ ఆ ఏ పోదు తన ఊర్లో పెట్టుకున్నందున ఈ పనికి వాళ్ళ ఇశ్రాయేలు బుద్ధులు చూడండి, అక్కడికి వెళ్ళి దాన్ని పూజలు చేస్తున్నారా. కావున ఇశ్రాయేలు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులయ్యి, అంటే విగ్రహారాధికులయ్యి, బొమ్మలతో వ్యభిచరించిరి. ఆధ్యాత్మిక వ్యభిచారం విగ్రహారాధన అంటే ఆధ్యాత్మిక వ్యభిచారం కనుక వ్యభిచారులయ్యి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండేది. అన్నింటికి ప్రమాదాన్ని, ఉరి ఎప్పుడు నాశనం చేస్తారు అలా ఉరిగా ఉండేది. అందుకే ద్వితీయోపదేశ కాండంలో చేశాడు, విగ్రహములను పెట్టుకోకండి, అవి మీకు ఉరిగా ఉండు అంటాడు మోసే. ఇప్పుడు గిద్యోనుకు ఉరిగా ఉన్నది. ఏది? ఈ ఏపోదు, బంగారంతో దోపుడు సొమ్ముతో తయారు చేసిన ఇదే ఏపోదు తన విజయానికి సంకేతంగా పెట్టుకుంటే అదే ఆయనకు ఏమైంది? ఉరిగా మారింది. మొదటి బలహీనత ఏపోదు తయారు చేయండి. అమలారా ఉన్నాయా మీకు విగ్రహాలు? ఈ పనులు కూడా మీకు విగ్రహాలు అయ్యే అవకాశం ఉంది. అందరు 18 గంటలు పని చేస్తారు, చేసిందే మళ్ళీ చేస్తారు, కడిగిందే మళ్ళీ కడతారు, తొమ్మిదే మళ్ళీ కొడతారు, తుడిసిందే మళ్ళీ తుడుస్తారు. అది ఒక విగ్రహం. మీరు అనుకుంటారు నేను చాలా శుభ్రం, చాలా నీట్, అప్పో నాంత నీట్ సంఘంలో నేనే ఎక్కువ నేర్చుకుంటాను. కానీ ఒక విగ్రహారాధికురాలు అనే సంగతి నీకు అర్థమవుతుంది. దేవుడికి ఇచ్చే సమయం అంతా నువ్వు దొంగిలిస్తున్నావు, భర్తకి ఇచ్చే సమయం అంతా దొంగిలిస్తున్నావు, పిల్లలకి ఇచ్చే సమయం అంతా దానికి ఇస్తున్నావు. అంతేకాదు నీకు దేవుడు 70 ఏళ్ళు ఇస్తే నువ్వు 55 ఏళ్ళకే పోతుంది. ఎందుకు? ఈ శరీరానికి రెస్ట్ లేదు, శాంతి లేదు, సరిపోయేంత నిద్ర లేదు. విగ్రహారాధికురాలు నువ్వు అనుకుంటున్నావు నేను బేస్
నేను కరెక్ట్, నేను పర్ఫెక్ట్ అన్నా, నువ్వు పర్ఫెక్ట్ కాదు. మా అంతమంది చూసి ఏమన్నాడో నిన్ను చూసేదాన్ని. దేవుడు పెంచుకోండి. 10 నిమిషాలు బైబిల్ చదవండి, సంతోషపడతాను. నేను చెప్తున్నాను, దేవుని మయం కూడా చెప్తున్నాను, నాకు సేవరం కాదు. ఆ మధ్యలో కూడా చెప్పినట్టు నేను ఏదో రోజు దేవ సంస్కృతి చేయవే మనసాన్ని పాట పాడుతూ ప్రార్థనలో 2 వచనాలు వాడి ఆగిపోయాను. ఆమె దగ్గరికి వచ్చి ఇంకా వాడు అంటే ఆయనకి ఎంత సంతోషమైన పాటలు పాడు వేస్తున్నాను. అందరికీ చెప్పండి, ఎంత సంతోషం. రాదు నాకు ఆ పాట, పెద్దోళ్ళు వాడేది కదా, మొత్తం రాదు. రాగం వచ్చు, పాట దగ్గర లేదు. వచ్చిన 2 వచనాలు కంట చూస్తే అవి వాడాను. నా దగ్గరికి వచ్చాను, ఇంకా వాడు. దేవుని స్తోత్రం. ఆయనను పాడితే ఆనందిస్తాడు, ఆరాధిస్తే ఆనందిస్తాడు, ధ్యానిస్తే ఆనందిస్తాడు, బైబిల్ చదివితే ఆనందిస్తాడు, మన ప్రార్థన చేస్తే ఆనందిస్తాడు. కానీ విపరీతమైన పనులు పెట్టుకొని ఆకతో గంట, ఈ అక్కతో గంట, ఇంటి ముంగటక్కతో 2 గంటలు, ఇంటి అక్కతో 3 గంటలు టైం పాస్ చేస్తానంటే దేవుడు తెచ్చుకోండి, బాధపడతాడు. అవి కూడా నీకు ఒక రకమైన విగ్రహాలు. కొంతమంది దగ్గరికి వచ్చి బ్రదర్ 50,000 ఫోన్ ఇది అని చూపిస్తా ఉంటాడు. నాకేం బాగుంటుంది, అరే చెత్త పుట్టలో వాడేసి దీని గురించి అతిశయం. ఇది కూడా కొందరికి విగ్రహమే. దేవునితో గడిచిన కంటే ఈ రోజు దీంతో ఎక్కువ గడుపుతున్నారు. ఇది కూడా విగ్రహమే. ఇది కూడా మన గురిగా ఉన్నది. ఎలా ఉన్నది చెప్పండి? గురిగా ఉన్నది. అలాంటి విద్యులకు ఏ పోదు గురి అయితే ఈరోజు నాకు నీకు ఇది గురి కావచ్చు, దోస్తులు గురి కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ గురి కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గురి కావచ్చు. కనుక ఈయన బలహీనత ఏంటి బాబు అంటే ఏ పోదు తయారు చేయడమే అనే ఒక బలహీనత. 2వ బలహీనత కూడా చూపించి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2వ బలహీనత, ఎంత బలాఢ్యుడైనా, ఎంత శౌర్యం గల వ్యక్తి అయినా ధర్మశాస్త్రం తర్వాత ఉన్నాడు కాబట్టి ఒక భార్య చేసుకుంటే చాలండి. ధర్మశాస్త్రం రాకముందు ఏకపాతిపత్యం అంటే చెప్పబడలేదు, వరుసలు ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం వచ్చినాక వరుసలు ఇవ్వబడ్డాయి. ఏకపత్నివర్తులుగా ఉండిపోయి ప్రభు చెప్పాడు, ఒక భార్య చాలని చెప్పాడు. చూడండి, ఈరోజు చూడండి ఎంతమందిని చేసుకున్నాడు. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోను అనేక భార్యలు ఉన్నందున, గిద్యోనుకు అనేక ఏక అంటే ఓకే, అనేక అంటే ఒకటి కంటే ఎక్కువ, అనేక అంటే లెక్క పెట్టలేనంతమంది, 2, 3, 10 అయితే లెక్క పెట్టవచ్చు. చాలా మంది ఉన్నారు. అంతమంది చేసుకున్నందుకు గొప్పలుగా పిల్లలు పుట్టారు. తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళ గొడవగా ఇచ్చాయి. ఉంపుడు గత్తె కుమారుడు భార్యల పిల్లలని అనిపించాడు. ఉంపుడు గత్తెకు పుట్టిన కొడుకు అభిమేలెకు భార్యలకు పుట్టిన పిల్లలను ఏం చేశాడంటే అందరు చదివారు. తర్వాత అన్యాయం చదవండి, వాళ్ళ తలలు నరికి గంపలలో పెట్టి తీసుకురమ్మని చెప్తాడు వాడు అభిమేలెకు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్తారంటే, నేను మీకు ఏలికగా ఉండాలంటే నా తండ్రి కుమారుడైన వారిని తలలు నరికి వాళ్ళ తలలు గంపలో పెట్టుకొని తీసుకోండి. కాబట్టి ఇక్కడ చేసిన 2వ పొరపాటు ఏంటంటే, లేకపోతే 2వ బలహీనత ఏంటంటే బహుభార్యలను కలిగి ఉంటాడు. బహుభార్యలను కలిగి ఉంటాడు. మొదటి బలహీనత ఏ పోదును తయారు చేస్తా. 2వ బలహీనత అనేక మంది భార్యలను ఉపపత్నులు కూడా కలిగి ఉంటారు. అనేక చూడండి, 300, 400, 500, మరి సంవత్సరం లేక 1000 మంది. ఎంత విడ్డూరం అండి, ఎంత అన్యాయం అండి. 1000 మంది భార్యలను చేసుకుంటే ఒక భార్యతో ఒక రోజు గడిపితే ఆమెకు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తానికి అవకాశం? 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు. ఒక రోజు భర్తతో గడిపితే ఆమె 3.5 సంవత్సరాలు మళ్ళీ ఎదురు చూడాలి. సొలొమోను రాజు నాథా వెయిటింగ్ ఫర్ యూ అనుకుంటే ఆమె 3.5 సంవత్సరాలు ఎదురు చూస్తే మళ్ళీ ఆమెకు ఆ దినం వస్తుంది. స్త్రీలకు అన్యాయం చేసినట్టు కదా. కనుక అనేక మంది భార్యలు ఉన్నందున చాలా మంది కుమారులు కలిగారు. ఆ కుమారుల మధ్యలో గొడవలు వచ్చినాయి.
ఈయన తీసుకొచ్చిన ఈ శాంతిని, ఈయన తీసుకొచ్చిన ఈ సమాధానాన్ని, ఈయన తీసుకొచ్చిన ఈ నెమ్మదిని, ఈయన తీసుకొచ్చిన ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఐక్యతను ఆయన పిల్లలు పాడు చేశారు. కనుక అనేక మంది భార్యలను కలిగి ఉండుట ఇది బలహీనత. ఓకే, మనం ముగించుకుందామా? ఓకే, ఫస్ట్ బలం దగ్గరికి వెళ్దాం. గిద్యోను బలము, బలహీనత. బలం నెంబర్ 1, ఎఫ్రాయిమీయుల నుండి తప్పించుకుంటా. నెంబర్ 2, సుక్కోతు పెనేలు వారికి బుద్ధి చెప్తా. నెంబర్ 3, జయించే వారికి యుద్ధం చేయుట. నెంబర్ 4, కలలుగాక దేవునే గనపరచుట. నెంబర్ 5, సుదీర్ఘమైన శుద్ధి పాలన చేయుట. బలహీనత ఏ బోధు తయారు చేయుట, బహుభార్య రూపపట్టి కలిగి ఉంట. నేను ఒకసారి మోషే దగ్గరికి వెళ్ళి ముగిస్తాను. తాపకరమైన పాములు కొట్టి అనేక మంది చనిపోతున్నారు ఇశ్రాయేలు పాలెంలో. కుప్పలు చనిపోతున్నారు. పాములు లోపలికి వచ్చి అనేకలను కొడుతున్నాయి. కారణం ఏంటంటే విద్యార్థి స్త్రీలు వచ్చి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. తర్వాత వీళ్ళు చేసే పాపానికి దేవుడు శిక్షగా వాటిని పంపించాడు. మోషే వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రభా వారి పాపాలను క్షమించు, వారి పక్షాన నన్ను క్షమించు ప్రభా అని ఏడుస్తున్నాడు, అంగలాడుస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు, బాబు వినండి, ఆ సమయంలో దేవుడు ఏమంటే ఇత్తడి సర్పం తయారు చేసి పెట్టినా దాని వైపు చూసుకుని మర్చిపోతాడు. అనేదంటే ఒక పొయ్య తయారు చేసి ఇత్తడి సర్పం చేసి ఆ పొయ్య మీద పెట్టాడు. దాని వైపు చాలా మంది చూశారు. పాము గుర్తులాగా దాని వైపు చూశారు. దేవుని స్తోత్రం, వాళ్ళు బతికారు. అక్కడి వరకు సమాప్తం కార్యం. అయితే అది అక్కడే ఉండిపోయింది. వీళ్ళకి ముందుకు సాగారు. తర్వాత ఏమైందంటే ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం దాన్ని మొక్కారు. ఆ తర్వాత దాని పోలికగా తయారు చేసుకొని, దాని రూపం తయారు చేసుకొని ఐగుప్తీయులు పెట్టుకున్నారు. అది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే, మీరు ఏ అంబులెన్స్ మీద చూసినా, ఏ డాక్టర్ గుర్తు మీద చూసినా, ఏ హాస్పిటల్ గుర్తు మీద చూసినా 2 పాములు పెదవేసుకున్నట్టు కనిపిస్తుంది. అది ఇత్తడి సర్పమే. అంటే మన దాకా వచ్చింది. ఎంతమంది చూసిరు? డాక్టర్ల గుర్తులు మెడికల్ షాప్ల మీద ఉంటాయి, అంబులెన్స్ల మీద ఉంటాయి, డాక్టర్ల బండ్ల మీద ఉంటాయి. చూసారా? 2 పాములు పెనవేసుకున్నట్టు ఉంటాయి. చూసారా? మోషే ఇత్తడి సర్పం. ఇశ్రాయేలీయులు చేసిన ఆ పుణ్యకార్యాలు ఈరోజు మన దాకా వచ్చింది. అందుకే దేవుని బిడ్డారా, ఉద్యోగం చేసిన ఏ పోటు విగ్రహారాధన కారణమై ఇశ్రాయేలుకు పాపం చేయడానికి తన గురిగా ఉండడానికి కారణం. కనుక నువ్వు పాపపు విత్తనము నాటి వెళ్ళను, నీ తర్వాత వచ్చే తరం వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. నువ్వు నీతి విత్తనాలు నాటి వెళ్ళు, నీ తరం వారు వచ్చి ఆ నీతిని అనుసరిస్తారు.